హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ స్పాట్స్లో ఒకటి సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు. సో ఇక్కడ రెగ్యులర్గా టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. వీకెండ్స్లో హైదరాబాద్ వాసులంతా ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతూ ఉంటారు. క్రమంగా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా వెలిసాయి. డీఎల్ఎఫ్ కూకట్పల్లి తర్వాత కొన్ని మేజర్గా ఫుడ్ స్టాల్స్ పెరగడం, క్రమంగా అవన్నీ పెరగడం, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇక్కడ దొరకడంతో సో ఆ ఫుడ్ స్టాల్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉన్నాయి, ఒక లుక్ చేద్దాం పదండి. సో బేసికలీ ఎవ్రీ వీకెండ్ వస్తామన్నమాట ఫ్యామిలీతో పాటు. ఇక్కడ లైక్ ఫుడ్ కానీ అన్ని కానీ రీజనబుల్ ప్రైసెస్ ఉంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి ప్లేస్ బాగుంటుంది. స్టార్టింగ్లో ఏం ఉండకపోయి ఉండేది, తర్వాత రాను డెవలప్ అయితే వచ్చింది ఏరియా. సో బేసికల్లీ ఇప్పుడు మొత్తం అన్ని హబ్స్తో కంపేర్ చేసుకుంటే ఫుడ్ స్టాల్స్కి ఇది ఒక ఏరియా అనేది కొంచెం బాగా డెవలప్డ్. నేను బాలనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. జస్ట్ ఫ్యామిలీతో పాటు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామని వచ్చాము. బట్ ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ముందైతే చాలా చోట్ల గచ్చిబౌలి అలా వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఇక్కడ చాలా నియర్ బై బాలనగర్కి ప్లస్ చాలా అమీర్పేట్కి కానీ సికింద్రాబాద్కి కానీ నియర్ బై ప్లేస్ చాలా బాగా అనిపించింది. లైక్ ఇక్కడ స్వీట్స్ కానీ హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. ప్లస్ అది కాకుండా చైనీస్ ఫుడ్ చాలా బాగున్నాయి ఇక్కడ. మేము నిజాంపేట నుంచి వచ్చాం. ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర చాలా ఫుడ్ స్టాల్స్ అన్నీ బాగుంటుందని, నైట్ టైం చాలా బాగుంటుందని చెప్తే మేమందరం కలిసి వచ్చాం. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ టైంకి క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ మేము డెజర్ట్స్ సేల్ చేస్తాం, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెజర్ట్స్. ఫ్రమ్ పాస్ట్ 2 years వీఆర్ ఫ్రమ్ హియర్. సో రెస్పాన్స్ అయితే బాగుంది, పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో దాన్ని బట్టి నడుస్తుంది అన్నమాట. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర నేను షిరుకుమ్మ కద్దుకి రమ్తాను. ఇంతకుముందు ఒక 4 years తర్వాత అంతకుముందు ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక మేళలాగా అయిపోయింది. షాప్స్ చాలా పెరిగిపోయినాయి. ఈ షాప్స్ చూసి పబ్లిక్ కూడా ఒకరి నుంచి ఒకరు వస్తున్నారు. అన్ని ఐటమ్ ఫ్రెష్గానే ఉంటాయి, మంచిగానే ఉంటాయి. ఐటము తక్కువ రేట్లు పెట్టాలని మాకు కొంచెం చెప్పినారన్నట్టు. ఎక్కువ అమ్మొద్దు, ఏ రేట్ అయితే ఉంటుందో వాటర్ బాటిల్ మీద 25 అమ్మొద్దు, 20 రూపీస్ అమ్మాలని చెప్పారు మాకు. అందుకోసం మేము రీజనబుల్ రేటే పెట్టినాం. సో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరకడం చాలా ఆనందంగా ఉందని చెప్తారు. ఇక్కడ కేవలం జంక్ ఫుడ్స్, ఇతర ఐస్ క్రీమ్సే కాదు, కొన్ని నో షుగర్ కాన్సెప్ట్స్, ఇతర అవకాడోకి సంబంధించినటువంటి ఇతర ఫుడ్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. సో మస్ట్గా ఇక్కడ ట్రై చేయాలని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు చెప్తారు.